శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతి విశ్వేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బంధుమిత్రులందరికీ నమస్కారము. ఇది మా కర్రావారి బొమ్మల కొలువు. ఈ బొమ్మల కొలువు యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే, దీని మీద కొన్ని కథనాలు ఉన్నాయి. పూర్వకాలంలో కొంతమంది రాజులు ఈ బొమ్మల కొలువు పెట్టి చాతుర్వర్ణాల్ని పిలిచినట్టుగా మనకి పురాణాల్లోనూ కథల్లోనూ చెప్పుకుంటున్నట్టు మనం వింటున్నాము. దీనికి అప్పుడు ఆ రాజుగారు పిలిచినప్పుడు ఈ 4 వర్ణాల వారు కూడా ఆ రాజుగారి దగ్గర నుంచి అనుజ్ఞ తీసుకొని వాళ్ళు కూడా బొమ్మల కొలువు పెట్టుకొని అక్కడి నుంచి ఆ రాజుల్ని కూడా వాళ్ళ ఇంటికి ఆహ్వానం చేసి వాళ్ళ గృహానికి విచ్చేసి రాజుగారు వచ్చారని చెప్పి వాళ్ళకి తోచిన విధంగా బొమ్మల కొలువు పెట్టుకొని ఆ విధంగా రాజుగారికి చూపించడం, అలా చిన్న చిన్నగా ప్రసిద్ధి చెందుతూ అది తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల్లో మాత్రమే వ్యాప్తి చెంది ఉన్నది. ఇది ఉత్తర భారతదేశంలో తక్కువగా ఉన్నది. ఈ దక్షిణ భారతదేశంలో ఈ బొమ్మల కొలువు చాలా ప్రసిద్ధి చెందినది. ఇది వచ్చేసరికి ఇది 3 ప్రాంతాలలో 3 రకాలుగా చేసుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో దీపావళి రోజున, ఆంధ్ర వాళ్ళు సంక్రాంతి పండుగ రోజున, తమిళనాడు ప్రాంతం వాళ్ళు అంతా కూడా దేవి నవరాత్రుల్లో చేసుకుంటారు. మాది తమిళ సాంప్రదాయం కాబట్టి మేము దేవి నవరాత్రుల్లోనే చేసుకుంటాము. మేము వచ్చేసరికి ఈ బొమ్మల కొలువుని చాలా విశేషంగా ప్రతి సంవత్సరం కొద్దిగా వాటిని పెంచుకుంటూ వాటిని ఈ విధంగా మేము చేసుకుంటాము. ఈ బొమ్మల కొలువులో మాకు తెలిసిన విషయం ఏమిటి అని అంటే, ఇవి ఈ దేవి నవరాత్రుల్లోనూ కానీ సదాచారంగా పద్ధతిగా పూజలు ఆచరిస్తూ చేసుకున్నప్పుడు అవి రాత్రిపూట శక్తి పుంజుకుని చాలా లౌకికమైన విషయాలు మాట్లాడుకుంటాయని మనకి కథల ద్వారా పెద్దల ద్వారా చెప్పగా విన్నాము మేము. కాబట్టి మాకు ఆ విధంగా తెలిసినంత వరకు ఈ బొమ్మల కొలువుల్లో ఈ దేవతా స్వరూపాలు, ఈ రాజులు, వీళ్ళ పెళ్లి వివాహాలు వీళ్ళందరూ కూడా అలా మాట్లాడుకోవడం, అవి రాత్రిపూట శక్తిని పుంజుకోవడం, అందులో ముఖ్యంగా శరన్నవరాత్రి మహోత్సవ సమయాల్లో ఇంకా విశేషంగా ఉండడం ఈ బొమ్మల కొలువు ప్రత్యేకత. దీనికి ముఖ్యంగా మా ధర్మపత్ని అర్చన తను ఈ బొమ్మలన్నీ కూడా సేకరించి చాలా ఓపికగా వాటన్నిటిని కూడా పొందుపరిచి వాటి ప్రతి ఒక్కటి కూడా నిశితంగా ఏది ఎలా ఉండాలని చెప్పి జాగ్రత్త పరుచుకొని ప్రతి సంవత్సరం ఒక్కొక్క బొమ్మని పెంచుకుంటూ ఈ విధంగా మేము ఏర్పాటు చేసుకున్నామండి. నమస్కారం అండి. నా పేరు కర్రా అర్చన. నేను గత 15 ఇయర్స్ నుంచి బొమ్మల కొలువు పెడుతున్నాను. యాక్చువల్లీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఎందుకు అంటే, మా అమ్మ వారి ఇంట్లో కూడా బొమ్మల కొలువు పెట్టేవారు. సో చిన్నప్పటి నుంచి నేను బొమ్మల కొలువు చూస్తూ ఉన్నాను. ఇంకా మా దొడ్డమ్మ, మా అమ్మ వాళ్ళంతా నాకు చెప్పేవారనమాట, బొమ్మల కొలువు పెడితే కొంచెం పూజలు అవన్నీ మంచిగా చేస్తే ఏంటంటే బొమ్మలు రాత్రి వచ్చి మాట్లాడుకుంటాయి, మనం ఆ గదిలో పడుకోకూడదు, వాళ్ళు వచ్చి మాట్లాడుకొని మనం ఈ 9 రోజులు బొమ్మల కొలువు పెట్టిన తర్వాత మనం కొన్ని మార్పులు కూడా చేస్తూ ఉండాలి బొమ్మల్లో. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళతోనే మాట్లాడుకుంటే విషయాలు ఎండ్ అయిపోతాయి. అందుకని మనం చేంజ్ చేస్తే వాళ్ళు ఇంకొకరితో అంటే ఒక నేబర్తో మాట్లాడుకొని మళ్ళీ ఇంకో నేబర్తో ఎలా మాట్లాడుకుంటాం, సిమిలర్గా వాళ్ళు కూడా అలాగే వాళ్ళలో జీవం వచ్చి వాళ్ళు అలా మాట్లాడుకుంటారు. నా తెలుగులో కొంచెం తప్పు ఉండొచ్చు, సో నన్ను క్షమించండి. ఇప్పుడు నేను మీకు ఈసారి మన బొమ్మల కొలువులో నేను థీమ్ పెట్టింది ఏంటి అంటే అష్టాదశ శక్తిపీఠం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది 9 స్టెప్స్. మొదటి స్టెప్లో మీరు చూస్తే సప్తశృంగి మాత మీకు నాసిక్ మహారాష్ట్రలో ఉంది. పార్వతీదేవి మహిషాసుర మర్దిని వధం చేసిన తర్వాత కోపం రూపంలో ఆ గృహలోకి వెళ్ళి కూర్చుంటారు. ఆ రూపాన్నే సప్తశృంగి మాత అంటారు. రెండోది వినాయకుడు. ఈ వినాయకుడు మీకు మధురై మీనాక్షి టెంపుల్లో 4 ద్వారాల్లో ఉత్తర వైపు ఉన్న ద్వారంలో ఉన్న వినాయకుడు అతను. మూడోది రేణుక ఎల్లమ్మ.
నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి సరస్వతీదేవి, లక్ష్మీదేవి. మూడో స్టెప్లో మధ్యలో మీరు చూస్తే రాజరాజేశ్వరి దేవి. ఇంకా సప్తమాత్రికలు. సప్తమాత్రికల్లో మీకు పార్వతీదేవి రూపాలు అనేది సప్తమాత్రిక. నాలుగో స్టెప్లో మీకు అష్టలక్ష్మిలు. ఐదో స్టెప్పు నాగుల దేవత పుట్టమ్మ, వారాహి అమ్మవారు, నాగుదేవత, అర్ధనారీశ్వర్లు, సప్త ఋషిలో ఇద్దరు, మహర్షి మారిచి ఇంకా పులహార్. ఆరో స్టెప్పులో రాఘవేంద్ర స్వామి, పాండురంగ రుక్మిణి, వినాయకుడు, అన్నపూర్ణాదేవి, చిన్న అమ్మవార్లు, హరిహర శంకరాచార్యుల వారు, ఈ మూడు పరమాచార్యుల వారు. ఈ మూడు స్టెప్పులు ఏమొచ్చి నేను యాక్చువల్లీ లాస్ట్ టైం పోయినసారి కృష్ణుడిది జననం నుంచి కంసుడు వధం వరకు ఒక థీమ్ పెట్టాను. సో ఈ మూడు స్టెప్పుల్లో మీరు చూస్తే ఇది మొదటిది కృష్ణుడు జననం. తర్వాత వాసుకి ఏమొచ్చి తీసుకెళ్తున్నట్టు కృష్ణుడిని గోకులంలో ఉయ్యాల ఫంక్షన్ చేస్తున్నారు కృష్ణుడికి. చిన్న కృష్ణుడు సెటప్, ఉయ్యాల ఫంక్షన్ చేస్తున్నట్టు. ఒక చిన్న ఇల్లు, పూతనా వధం. ఒక్కొక్క రాక్షసుని ఎలా అయితే వధించారో మొదటిది పూతనా వధం. ఇక్కడ ఏడో స్టెప్లో మీరు చూస్తే, ఎనిమిదో స్టెప్లో మీరు చూస్తే కాళీమర్దనం. బకాసురుడు వధం. ఒక క్రేన్ రూపంలో వస్తే బకాసురుడు దాన్ని వధం చేసినట్టు. తర్వాత గోకులంలో యశోదామ్మ వాళ్ళ ఫ్రెండ్స్ కృష్ణుడు ఇంకా సుధామ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెన్న తింటున్నట్టు. అక్కడ కృష్ణుడు ఏమొచ్చి వెన్న దొంగతనం చేసి తింటున్నట్టు. ఇక్కడ మీరు వస్తే కృష్ణుడు బలరాముడు ఆడుకుంటున్నారు. కృష్ణుడు గోవర్ధన్ గిరి ఎత్తినప్పుడు, కృష్ణుడు గోపికలు స్నానం చేసేటప్పుడు అల్లరి పెట్టే విధానం. ఆఖర్లో వచ్చేది కంసుడు వధం. ఇక్కడ చిన్న కోలాటం జరుగుతోంది. కోలాటం ఆడుతున్నారు గోపికలు. ఇక్కడ కృష్ణుడు ఉన్నారు. ఈసారి నేను ఈ కృష్ణుడిని కొత్తగా కొన్నాను. ప్రతి సంవత్సరం ఒక్కొక్క బొమ్మని యాడ్ చేస్తూ ఉంటాను, ఒకటో రెండో బొమ్మలు. ఈ బొమ్మలు కూడా ఏంటంటే నేను ఆలోచిస్తాను ఏం బొమ్మలు నా దగ్గర లేవు అంటే, నవదుర్గలు, సప్తమాత్రికలు, మీకు అమ్మవారిలో ఇంకేంటేంటి మన దగ్గర లేదు, దత్తాత్రేయ స్వామి. సో అలా ఒక్కొక్కటి బొమ్మ కొంటున్నాను. నేను మొదట్లో మీకు చెప్పాను ఏంటంటే, నేను ఈసారి థీమ్ పెట్టాను అష్టాదశ శక్తిపీఠం. ఈసారి నేను ఎలా అయితే మీకు మొదటిలో చెప్పానో అష్టాదశ శక్తిపీఠం అండి మా థీము. మేము అష్టాదశ శక్తిపీఠంకి ఒక పేరు కూడా ఇచ్చాం, సీక్రెట్ పవర్ ఎక్స్ప్లోరింగ్ ద 18 శక్తిపీఠమ్స్. కిందన మీరు 3 పేపర్ ఏదైతే చూస్తున్నారో ఇది శ్లోకం, ఆది శంకరాచార్యుల వారు రాసిన శ్లోకం ఇది, అష్టాదశ శక్తిపీఠం స్తోత్రం. ఇప్పుడు మీరు అష్టాదశ శక్తిపీఠంలో నేను మీకు మొదటిలో మీరు చూస్తే శివుడు సతీ హిమాలయాస్లో ఉన్నట్టు. రెండోది దక్షయజ్ఞం జరుగుతోంది. దక్షయజ్ఞంలో దక్షుడు శివుణ్ణి పిలవరు, శివుణ్ణి సతీని పిలవరు. అప్పుడు సతీదేవి అవమానించింది మా ఆయన్ని అనేసి యజ్ఞంలో వెళ్తుంది. అప్పుడు అక్కడ యజ్ఞంలో దహనం చేసుకుంటుంది. శివుడు ఆ మాట విని కోపం వస్తుంది శివుడికి. వెళ్ళి యజ్ఞంలో భైరవుడు, వీరభద్రుడు, మహాకాళి ఇంకా వీరభద్రుడు యజ్ఞంలోకి వెళ్ళి యజ్ఞంను ధ్వంసం చేసిస్తారు.
ఇంకా శివుడు ఏమొచ్చి సతీదేవిని తీసుకొని వచ్చేస్తూ ఉంటారు. ఆయన బాగా ఇదిగోటండి అక్కడ, అవునండి, సతీని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. చాలా క్రోధం ఇంకా బాధతో ఉంటారు. అప్పుడు ఆయన అన్నీ మర్చిపోతారు. ఆ టైంలో కాళీదేవి విష్ణు దేవుడికి చెప్తారు, మీరేమొచ్చి మీ చక్రంతో అమ్మవారి భాగాలు చెయ్యండి అని. అప్పుడు విష్ణుదేవుడు, మీరు చూస్తే అక్కడ చక్ర ఆఫ్ డెస్టినీ, విష్ణుస్ జడ్జింగ్ అండ్ సతీస్ ఇటర్నల్ ఫామ్ అని ఒక టైటిల్ ఇచ్చాము దానికి. విష్ణుదేవుడు ఏమొచ్చి అప్పుడు చక్రంతో సతీదేవికి భాగాలు చేస్తారు. ఆ భాగాలు 18 చోట్ల పడతాయి. ఇదేమొచ్చి మీకు ఆది శంకరాచార్యులు చెప్పిన ప్రకారం మేము ఫాలో అయ్యాము 18. ఇంకా మీకు మామూలుగా అయితే 51 భాగాలు ఉన్నాయి. అయితే మొదటిది శాంకరీదేవి. శాంకరీదేవి శ్రీలంకలో ఉంది, త్రికోణమలి అని ప్లేస్లో. అక్కడ మీకు హార్ట్ పడింది, అమ్మవారి యొక్క హార్ట్ రూపం అక్కడ పడింది. అది ఒక శక్తిపీఠం, దాని పేరు శాంకరీదేవి. రెండోది కామాక్షిదేవి, కాంచీపురం, తమిళనాడు. అక్కడ మీకు బ్యాక్ పార్ట్ పడింది అమ్మవారిది. మూడోది చాముండేశ్వరి దేవి, మైసూరు, కర్ణాటక. అక్కడ హెయిర్ పడింది. మనం ఇంకో విషయం తెలియాలి ఏంటి అంటే, ఈ అష్టాదశి శక్తిపీఠాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క టెంపుల్లో భైరవుడు ఉంటారు, అమ్మవారు కూడా ఉంటారు. ముందు రక్షించడానికి భైరవుడు ఉంటారు, తర్వాత అమ్మవారు. నాలుగోది మహాలక్ష్మీదేవి, కొల్హాపూర్, మహారాష్ట్ర, కళ్ళు పడ్డాయి. ఏకవీరికాదేవి, మాహూర్య, మహారాష్ట్ర, రైట్ హ్యాండ్ పడింది. నెక్స్ట్ వచ్చేసి మీకు శృంఖలాదేవి. శృంఖలాదేవి పాండ్వా, వెస్ట్ బెంగాల్. అక్కడ స్టమక్ పడింది. మీరు యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్లో వెళ్తే అక్కడ గుడి ఏం ఉండదు, మీకు ఒక మినార్ లాగా కనిపిస్తుంది. గూగుల్ లొకేషన్ ప్రకారం వెళ్తే మీరు ఇప్పుడు చూస్తే ఆ మినార్ ఫోటో ఏదైతే ఉందో అదే అక్కడ ఉంటుంది. దాని వెనక చిన్న మార్గం ఉండి చిన్న గుడి ఉంటుంది అంతే. తర్వాత భ్రమరాంబికాదేవి, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. అక్కడ నెక్ భాగం పడింది. తర్వాత మీకు మహాకాళి, గఢకాళిక, ఉజ్జయిన్, మధ్యప్రదేశ్, అప్పర్ లిప్ పార్ట్ పడింది. ఉజ్జయిన్ మీకు శివుడిది కూడా మేము అక్కడ ఇది పెట్టాము, ఎందుకంటే చాలా దగ్గరలో ఇద్దరు కలిసి ఉంటారు. మాణిక్యాంబాదేవి, ద్రక్షరామారాం, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ లెఫ్ట్ చీక్ పడింది. నెక్స్ట్ మీకు గిరిజాదేవి, జైపూర్, జాజ్పూర్, ఒరిస్సా, నావెల్ పడింది ఈ అమ్మవారు. తర్వాత మీకు పురుహుతికాదేవి, పిఠాపురం, ఆంధ్రప్రదేశ్, లెఫ్ట్ హ్యాండ్. జోగులాంబాదేవి, ఆలంపూర్, తెలంగాణ, టీత్ పడింది. జోగులాంబాదేవికి మీరు చూస్తే ఇక్కడ 3 ఇవి ఉంటాయి, ఒక బల్లి, పాము, ఒక స్కార్పియో. కామాఖ్యాదేవి, ఇక్కడ యోని పడింది. అమ్మవారికి 6 ముఖాలు ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మీకు వైష్ణోదేవి, జ్వాల, హిమాచల్ ప్రదేశ్,
హెడ్ పడింది ఇక్కడ. ఇదండి, ఇక్కడ నేను చిన్న రూపంలాగా కనిపిస్తే అది కూడా తీసుకున్నాను. మాంగళ్య గౌరీదేవి, గయా, బీహార్. ఇక్కడ బ్రెస్ట్ పార్ట్ పడింది. సరస్వతీదేవి, తీత్వల్, పిఓకే, రైట్ చీక్ పడింది. యాక్చువల్గా అయితే మనకి సరస్వతీదేవి ఏదైతే రైట్ చీక్ పడిందో అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పడింది. సో మనకు అక్కడ గుడి లేదు, మనకి ఇంకా ఇప్పటి వరకు కూడా మనకు అక్కడ ఎంట్రీ లేదు. ఇందుకే ఒక చిన్న గుడి మన ఆక్యుపైడ్ కాశ్మీర్ పార్ట్ ఎక్కడైతే ఉందో లాస్ట్ 1 year 2 years బ్యాకే అక్కడ ఇనాగరేషన్ చేశారు. శృంగేరి పీఠం నుంచి శారదాంబ అమ్మవారిని తెచ్చి అక్కడ ప్రతిష్టాపన చేశారు. మాధవేశ్వరి దేవి, ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్, ఫింగర్స్. ఇక్కడ మీకు శ్రీచక్రం కూడా ఒక కనిపిస్తుంది అమ్మవారి ఫోటోలో మీరు ఎప్పుడైతే దర్శనానికి వెళ్తారో. విశాలాక్షి, వారాణసి, ఉత్తరప్రదేశ్. ఇక్కడ రిస్ట్ పార్ట్ పడింది. ఈ ప్రతి గుడి దగ్గర మీకు వీరభద్రుడు అనేది ఒక ఇది కూడా ఉంటుంది గుడి బయట. ఆయన రక్షకుడు ఆ ప్రతి టెంపుల్కి. అండ్ తర్వాత మీరు ఇక్కడ చూస్తే అంటే మేము ఇంకో పేరు కూడా రాసాము, శక్తిస్ సేక్రెడ్ సైట్స్ పిల్గ్రిమేజ్ అక్రాస్ ద అష్టాదశ శక్తిపీఠం. బొమ్మలు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మా కూతురు చేసిందండి. నేను ఎలా అయితే చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర మా దొడ్డమ్మల దగ్గర చూసి చేశానో అలాగే మా కూతురు కూడా చేసింది. ఒక సంవత్సరం నాకు అంటే ఆటంకం వస్తే మా కొడుకు చిన్నప్పుడు పుట్టిన తర్వాత ఆసారి నేను చెయ్యకపోతే మా కూతురే అప్పుడు 9-10 సంవత్సరాలు. అప్పుడు తను 3 steps పెట్టేసి బొమ్మలు మొత్తం సర్దింది. ఇంకా 2-3 ముత్తైదులను పిలిచి తాంబూలం కూడా ఇచ్చింది. ఇది కృష్ణుడు అండి. కృష్ణుడు బృందావనంలో గోపికలతో ఆడుకుంటున్నారు. ఇక్కడ జగన్నాథ్ స్వామి, సుభద్ర, బలరాముడు. ఇది ఒక వెల్. ఇక్కడ ఒక అమ్మాయి స్నానం చేస్తోంది, బట్టలు ఉతుకుతున్నారు. తను కొండలో నీళ్లు తీసుకెళ్తోంది. ఇది డ్రింకింగ్ వాటర్ ట్యాప్ అండి. లేడీస్ అందరూ నించున్నారు క్యూలో, మాట్లాడుకుంటున్నారు, ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఇది భోజనాలండి. ఇక్కడ భోజనం చేస్తున్నారు అందరూ. ఇది దాని ఐడియానే. ఇలా అన్న ఎక్కడ కొంచెం పప్పు కావాలి, వస్తున్నా అమ్మ. ఇక్కడ ఎవరో వచ్చి ఫుడ్ అడుగుతున్నారు. హ్యాండ్ వాష్ కూడా ఉందండి. ఇది సెఠాణి. వాళ్ళు అన్నీ అమ్ముతున్నారు, బియ్యం, పప్పులు, రుబ్రోలు. ఇది ఒక చిన్న మార్కెట్ అట్మాస్ఫియర్ అండి. ఇక్కడ 2 కూతులు, మదారి, హిందీలో మదారి అంటారు, కూరగాయలు అమ్ముతున్న అతను. ఐస్ క్రీమ్ షాపు. క్వాలిటీ వాల్స్ का धमाका कोन 40 రూపీస్కి వెళ్ళే, కానీ నవరాత్రి అనేసి 20 రూపీస్కి ఇచ్చేసేసారు. నవరాత్రి ఆఫర్. ఇక్కడ చేపలు అమ్ముతున్నారు. ఇక్కడ మంకీస్ని చేస్తున్నారన్నమాట. హిందీలో మదారి అంటాము. ఇక్కడ ఒక ఆయన వెజిటేబుల్స్ని సెల్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఒక ఆయన ఐస్ క్రీమ్ని
సెల్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ రాసి ఉంది క్వాలిటీ వాల్స్ కా ధమాకా కోన్ 40 రూపీస్కి వెళ్ళే, కానీ నవరాత్రి అనేసి ఆఫర్ ఇచ్చారు 20 రూపీస్కి. ఇక్కడ ఒక ఆమె చేపల్ని అమ్ముతుంది. ఇక్కడ అందరూ కొంటున్నారు. ఇక్కడ కూడా అదే అట్టిపండు యాపిల్ని చేస్తున్నారు అన్నమాట. ఇక్కడంతా శివలింగంని తయారు చేస్తున్నారనమాట. ఇక్కడ బట్టలు అవన్నీ చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ కూడా అదే ఒక ఫ్యామిలీ మార్కెట్ పక్కనే ఉంటుందన్నమాట. అది వెల్లలో నుంచి నీళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళ ఇంటి పక్కన 2 టర్టిల్స్ ఉన్నాయి. ఒక బర్డ్ స్పారో ఏమో ఇక్కడి నుంచి నీళ్ళు తాగుతుందన్నమాట. నేను ఇది అమ్మతో చేయడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు కూడా ఫ్యూచర్లో ఇది కంటిన్యూ చేయాలని ఉంది, మా కల్చర్ని కంటిన్యూ చేయాలని ఉంది. నేను కొన్నిసార్లు అమ్మతో బొమ్మ కొనడానికి వెళ్తానన్నమాట. ఇవంతా కొన్ని బొమ్మలు తనే సెలెక్ట్ చేసింది. ఇక్కడ డిస్ప్లే చేయడానికి పెట్టాము. శివాజీ మహారాజు. ఇవన్నీ బొమ్మలు మా కూతురే కొనిపించిందండి. కొన్ని ఆల్మోస్ట్ ఒక 10-12 ఇయర్స్ నుంచి ఉన్నవి. ఇది మా చెల్లి పెళ్ళిలో వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చింది. 8 ఏళ్ళు అయింది. మా కూతురు కూచిపూడి నేర్చుకుంటుందండి. సో కొన్ని సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి డిస్ప్లేలో. ఇప్పటికీ ఒక 5-6 కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేసిందండి. మీరాబాయి, గాంధీ. ఈ బొమ్మ మాకు లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ ఒక తమిళ ఆవిడ వాళ్ళు బొమ్మల కొలువు పెడితే అక్కడ ఇచ్చారండి వాళ్ళు. ఇలా చిన్న చిన్న బొమ్మలు కూడా కలెక్ట్ చేస్తూ ఉంటామండి ఎక్కడ అయితే ఏ బొమ్మలు అలా. మీరాబాయి అండి. ఇది రాముడు లక్ష్మణ్ సీత వనంలో ఉన్నట్టు. ఇప్పుడు మీరు మా హాల్లో చూసింది 9 స్టెప్స్, ఇంకా అష్టాదశ శక్తిపీఠం థీమ్ ఏదైతే మేము పెట్టామో, ఇంకా మా కూతురు పెట్టిన మార్కెట్ ఆ అట్మాస్ఫియర్ చూశారు. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తే ఇది 7 స్టెప్స్. ఇక్కడ నేను లోపల ఈ గదిలో అమ్మవారి పూజ జరుగుతుందండి. అమ్మవారిని మేము కూర్చోపెడతాం. ఈ 9 రోజులు ఆహ్వానం చేస్తాం అమ్మవారికి. నేను కుంకుమ పూజ చేస్తానండి. ఏ రోజు రూపం ఏదైతే అమ్మవారిది ఉంటుందో, మొదటి రోజు బాల త్రిపుర సుందరి, ఇవాళ గాయత్రీ దేవి రూపం, అమ్మవారికి కుంకుమ పూజ చేసేసి అలంకరణ అమ్మవారికి చేసేసి ఇక్కడ ఒక 7 స్టెప్స్లో ఇది నేను మీకు 15 ఏళ్ళ నుంచి చేస్తున్నానండి. సేమ్ ఇదే. ఈ బొట్టు కూడా కుంకుమ కూడా మేము ముట్టుకోమండి 9 రోజుల వరకు. 9 రోజుల తర్వాత మేము పంచుతాం. ఈ కుంకుమ పూజ ఏదైతే చేస్తామో ఇది ఎవరికి ఇవ్వమండి, ఎవరు ముట్టుకోకూడదు. ఈ బొమ్మలు నేను ఎలా అయితే మీకు ముందు మొదటిసారి చెప్పానో 15 ఏళ్ళ నుంచి ఒక్కొక్క బొమ్మ కలెక్ట్ చేసుకుంటూ వచ్చాను. పొద్దున పూట అష్టోత్తరం, ఏ అవతారం అయితే ఆ అవతారం అష్టోత్తరం, లలిత అష్టోత్తరం, ఇంకా నైవేద్యం హారతి ఇచ్చేసి
మళ్ళీ సాయంకాలం పూట మహానైవేద్యం వండేసి మహానైవేద్యంతో అమ్మవారికి మహానైవేద్యం పెట్టి రాత్రి భోజనం చేస్తామండి మేము. మీరు పైన ఫస్ట్ స్టెప్ చూస్తే ఈసారి నేను కొన్న బొమ్మ దుర్గాదేవి. మీకు మొదటిసారి కృష్ణుడు బొమ్మ చూపించాను. కృష్ణుడు బొమ్మ ఇంకా దుర్గాదేవి ఈసారి యాడ్ అయిన బొమ్మలు. రెండవది కృష్ణుడు రాధ, మూడవది లలితాదేవి, గాయత్రీదేవి. రెండో స్టెప్లో విశ్వరూపం, విష్ణువు ఒక విశ్వరూపం మధ్యలో, అర్జునుడు ఉన్నారు మధ్యలో, దశావతారాల రూపాలు. ఈ స్టెప్లో మీకు అర్జున్ కూడా కనిపిస్తారు చూడండి, విశ్వరూపం పక్కనే ఉపదేశించినప్పుడు దశావతారాలు. బాల త్రిపుర సుందరి మూడో స్టెప్లో, ఆది శంకరాచార్యుల వారు, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గుడి, రామానుజాచార్యుల వారు, మహిషాసురమర్దిని. నాలుగో స్టెప్లో వెంకన్న, పద్మావతి, దత్తాత్రేయ స్వామి, శివుడు ఫ్యామిలీ. ఇది కూడా ఈసారి నేను యాడ్ చేశాను. సుబ్రహ్మణ్యం స్వామి, వల్లి, మా ఇంటి దేవుడు కూడా ఈ బొమ్మ. ఇది స్టోన్తో చేశారండి. అయితే కొన్ని బొమ్మలు ఏంటంటే మనం ఏ రకమైన బొమ్మలు కూడా పెట్టచ్చు. స్టోన్దైనా కావచ్చు, ఫ్యాబ్రిక్ అయినా కావచ్చు, మట్టితో చేసినైనా కావచ్చు, పేపర్ మెష్తో అయినా చేసిన బొమ్మలు కూడా పెట్టచ్చు. దీనికి ఇదే బొమ్మ పెట్టాలని ఏమి నియమం ఏం లేదండి. అన్ని బొమ్మలు మీకు ఆడుకునే పిల్లల బొమ్మలు కూడా మనం పెట్టుకోవచ్చు. తర్వాత వరాహమూర్తి, లక్ష్మీదేవి, విష్ణుదేవుడు, లక్ష్మీదేవి, చిన్న వినాయకుడు, హరినామ భజనం చేస్తున్నారు విష్ణు దగ్గర. పోయినసారి నేను ఒక లైఫ్ సైకిల్ అంటే మన బర్త్, హ్యూమన్ బర్త్ నుంచి నెక్స్ట్ బర్త్ సైకిల్ వచ్చేంత వరకు, అంటే మళ్ళీ ఇంకో బర్త్ అయ్యే వరకు ఏదైతే లైఫ్ సైకిల్లో మనకి ఇన్స్టెన్సెస్ జరుగుతాయో అది ఒక డెపిక్ట్ చేశానండి లాస్ట్ టైము. సో అవి కొన్ని ఒక 3 స్టెప్స్లో పెట్టాను. ఫస్ట్ స్టెప్లో మీకు ఎంగేజ్మెంట్ జరుగుతోందండి. షెహనాయి మేళం వాళ్ళు కూడా ఉన్నారు. పెళ్లి మండపం, ఇక్కడ దింపుళ్ళు చేస్తున్నారండి. ఇది దింపుళ్ళు సెట్టు. ఉట్టి ఆడవాళ్లే చేసేసుకుంటున్నారు, మగవాళ్ళని పిలవలేదు. ఇది భోజనాలండి. ఇక్కడ ఉపనయనం జరుగుతోందండి. ఇది ఎంగేజ్మెంట్ సెట్టు. కెమెరామ్యాన్ కూడా ఉన్నాడు. ఇది సీమంతం సెట్ అండి. కిందన సో ప్రతి ఇయర్ ఏంటంటే ఇలా ఒక సెట్ లాగా కూడా బొమ్మలు కొంటాము, ఒక థీమ్ లాగా పెట్టేసి దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇంకో థీమ్ మారినప్పుడు ఆ బొమ్మలు మనం స్టెప్స్లో పెట్టుకుంటాం. కొన్ని బొమ్మలు నావి చాలా పాతవండి. అంటే మీకు దశావతారాలు మీరు చూస్తే నేను ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ అయిపోయింది నాకు కొని. అయితే ఏంటంటే కొన్ని కలరింగ్స్ మళ్ళీ మారుస్తూ ఉంటాం, కలర్ చేంజ్ ఇస్తాం, ఎందుకంటే గోల్డెన్ అంతా కొంచెం ఇదైపోతుంది కాబట్టి. ఇక్కడ వివాహ భోజనంబు అండి. ఘటోత్కచుడు భోజనం చేస్తున్నారు. లడ్డూలు, మిఠాయిలు, బనానాసు, అన్నం, బియ్యం, పప్పు అన్నీ ఉన్నాయి.
ఇక్కడ ఒక నాగుల్ చిన్న గుడి ఉందండి, ఒక చెట్టు, దాని దగ్గర నాగదేవత ఉన్నారు, ప్రతిష్టాపన చేశారు. గురువుగారు కూడా ఉన్నారు, పూజ చేస్తున్నారు. ఓ ఫ్యామిలీ ఏమొచ్చి పూజ చేయించుకుంటున్నారు. అసలు ఈ బొమ్మల కొలువు ఎందుకు చేసుకోవాలి, దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే, మొట్టమొదట మన భారతీయ సనాతన సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలన్నీ ఈ బొమ్మల కొలువులో కనిపిస్తాయి. ఎలాగా అంటే రామాయణము, మహాభారతము, భాగవతము, తర్వాత రాజులు వాళ్ళు చేసిన ఘనకార్యాలు, తర్వాత మహారాజులు మన దేశ సంస్కృతిని కాపాడడానికి వాళ్ళు చేసిన కృషి, అలాంటివన్నీ మనకి బొమ్మల రూపంలో పిల్లలకి తెలుస్తాయి. మొదట పిల్లలు పూర్వకాలంలో రామాయణ మహాభారతాలు ఎలా తెలుసుకునేవాళ్ళు అని అంటే తోలుబొమ్మలాట, హరికథ, బుర్రకథ ఇలాంటివన్నీ. ఇప్పుడు అసలు ఏంటో కూడా ఇప్పుడున్న ప్రజలకు కానీ ఎవరికీ తెలియదు. అందులో ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవి వచ్చిన తర్వాత ఆ కల్చర్లో ఉన్న వాళ్ళకి అసలు తెలియదు. కాబట్టి ఇవన్నీ మన సనాతన ధర్మాన్ని, మన భారతీయ సంస్కృతిని కాపాడుతున్న ఒక గొప్ప సంస్కృతిలో ఈ బొమ్మల కొలువు ఒకటి. ఈ తోలుబొమ్మలాట ఇవన్నీ అంతరించిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కాస్తో కూస్తో నడుస్తున్నది ఏంటి అని అంటే ఈ సంస్కృతి ఒక్కటే. ఇది ఏమిటి, దీని యొక్క ప్రత్యేకత అంటే, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం దశావతారాలు. ఆ దశావతారాల పేర్లు బొమ్మలు చూసి ఓహో రాముడు ఇలా ఉన్నాడు, కృష్ణుడు ఇలా ఉన్నాడు, మత్స్యావతారం ఇలా ఉందని ఆ ప్రజలకి కానీ పిల్లలకి కానీ అందరికీ తెలుస్తాయి. దుర్గా అమ్మవారు అలా ఉన్నారు, కృష్ణుడు ఇలా ఉన్నాడు, లలితాదేవి ఇలా ఉంటుంది, గాయత్రీదేవి ఇలా ఉంటుంది. మన రామాయణంలో రాముల వారు వారధి దాటినప్పుడు ఎలా దాటారు, ఆ వానర సైన్యం ఏం చేశారు, ఇలాంటివన్నీ కూడా ఈ బొమ్మల రూపంలో ఆ పిల్లలకి, పెద్దవాళ్ళకి, అసలు తెలియని వాళ్ళకి, ఇది ఏ కులానికి సంబంధించింది కాదు. దీనికి ప్రధానంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 వర్ణాల వారు కూడా ఈ బొమ్మల కొలువు పెట్టుకోవచ్చు. అయితే ఎలాగ పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి అని అంటే, దీన్ని ఆచారంగా పెద్దల దగ్గర నుంచి సంక్రమించుకోవాలంటే పెద్దల అనుమతి తీసుకొని, ముఖ్యంగా మన కుటుంబంలో వాళ్ళ అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా సహకారం ఉండాలి. నాకు మా అమ్మగారు చెప్పారు, మా చిన్నతనంలో మా అమ్మగారు ఊరు వెళ్ళినప్పుడల్లా ఒక బొమ్మ కొనుక్కొచ్చి పెట్టుకుంటూ ఉండేది. అప్పుడున్న శక్తి వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నింటిని చూసుకుని ఆవిడకి తోచిన విధంగా ఆవిడ చేసుకునేది. తర్వాత మా పూర్వీకులు, మా పెద్దవాళ్ళు అందరూ కూడా వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు చేశారు. తర్వాత నాకు వివాహం అయిన తర్వాత నా భార్య సహకారం నాకు చాలా ఉంది. అట్లానే మా భార్యకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆవిడ కూడా వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ బంధువుల్లో కూడా అందరూ కూడా ఈ బొమ్మల కొలువులు పెట్టుకోవడం, వాళ్ళు ఇదంతా కూడా చేసుకోవడం చూసి తను మాతో సంప్రదించి, మేము ఇద్దరము కూడా కలిసి మా అమ్మగారిని కూడా సంప్రదించి అందరూ మాకు ఉంది అని చెప్పి నిర్ణయించుకొని ఈ విధంగా పెట్టడం జరిగింది. అలానే మీ కుటుంబాల్లో కూడా మీకు పెట్టుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ముందు ముఖ్యంగా మీ కుటుంబంలోనూ మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళని, అంటే మీ పెద్దల్ని, వాళ్ళని, లేకపోతే గురువుల్ని, పూజారుల్ని, వీళ్ళని సంప్రదించి దీన్ని ఒక సుముహూర్తంలో కూడా చేసుకోవచ్చు. అయితే ఈ ఆచారంగా కొనసాగాలి తప్ప దీన్ని ఆపడానికి లేదు. ఇది ఒకసారి మీరు మొదలెట్టుకుంటే దాన్ని అలానే ప్రతి సంవత్సరం కూడా కనీసం ఒక బొమ్మన్న పెంచుకుంటూ మన సంస్కృతికి సంబంధించిన విషయాలని సేకరించి చక్కగా మేము రామాయణ సెట్టు కొనడానికి చెన్నై వెళ్తామని నిర్ణయించుకున్నాం. కానీ అది కొంత టైం తీసుకొని అట్లా రామాయణం, మహాభారతం వాళ్ళ దగ్గర మొత్తం అన్ని రకాల బొమ్మలు కూడా చక్కగా అన్నీ సెట్ చేసి ఉంటాయి మొత్తం అన్నీ కూడా. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ సంస్కృతి అనేది తెలియడానికి ఈ బొమ్మల కొలువు ఒక ప్రధాన కారణం అవుతుంది. ఇంకా మనకు అంతరించిపోయిన మన సంస్కృతి అంతా కూడా ఈ బొమ్మల కొలువు రూపంలో నిలబెడుతుందనడానికి ఎటువంటి సందేహం లేదు. దీని వలన
పిల్లలకి ముఖ్యంగా ఇప్పుడు నా కుమారుడు చిన్నపిల్లవాడు, వాడికి అసలు ఏంటో కూడా తెలియదు. కానీ మేము ఈ పెడుతున్న ఈ బొమ్మల కొలువు వల్ల ఇదేంటి అని చెప్తుంటే కనీసం వాడిని చూడగానే వాడు కొంచెం రికగ్నైజ్ చేస్తున్నాడు, ఐడెంటిఫికేషన్ చేస్తున్నాడు. అలానే మీ పిల్లలు మీ సంస్కృతి అంటే మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బొమ్మల కొలువు పెడుతుంటే వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంటుంది. ఈ బొమ్మల కొలువు చేసుకోవడం వల్ల ఉపయోగాల్లో మరొకటి, ఇది అష్టైశ్వర్యాలను కూడా కలుగజేస్తుంది. ఎలాను అంటే మానసికమైన ప్రశాంతత. అంటే ఈ బొమ్మల కొలువు పెట్టుకునే కొద్దీ కూడా మనకి ప్రతి విషయము కూడా మనకి ఒక అవగాహన కలుగజేస్తుంది. ఇది మానసిక ప్రశాంతత. లక్ష్మీదేవి అంటే అష్టైశ్వర్యాలంటే మంచి భార్య లభించడం ఒక ఐశ్వర్యం, మంచి కుమారుడు కలగడం ఒక ఐశ్వర్యం, మంచి ఆరోగ్యంగా ఉండడం ఒక ఐశ్వర్యం. ఇలాంటివన్నీ కూడా మనకు కలుగుతాయి. ఎలాను అంటే ఈ ఆనందంగా సంతోషంగా ఇవన్నీ పెట్టుకుంటూ వస్తుంటే సరస్వతీదేవి విద్య ఇలాంటివన్నీ కూడా, సరస్వతీదేవి విద్య అంటే ఏ బొమ్మలు ఏంటో గుర్తుపట్టడమే కదా విద్య అనేది. కాబట్టి ఈ విధంగా మీరు పెడుతూ ఉంటే ఆ విద్యతో పాటు లక్ష్మీదేవి చక్కగా భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. అయితే ఇది ఉత్తగా పెట్టుకుంటే సరిపోదు, దానికి చక్కగా పూజా విధానం కూడా చేయాలి. సాంప్రదాయాన్ని పాటిస్తూ దాన్ని చేసుకోవడం వల్ల ఆ బొమ్మల్లో కూడా జీవం ఉంటుంది ఈ నవరాత్రుల్లో. కాబట్టి అందరూ కూడా దీన్ని అనుసరిస్తూ వెళితే ఇంకా బాగుంటుంది. మన భారతీయ సనాతన ధర్మంలో మన సంస్కృతిలో ఈ ఆచార వ్యవహారాలు ఇంకా ముందుకు సాగుతాయనేది నా సంతోషంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభు శివ. హర హర మహాదేవ శంభు శివ. టెల్ యువర్ నేమ్. నీ పేరు చెప్పు. మోక్షిత్. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. Brahma, Guru Vishnu, Guru Deva, Maheshwara, Guru Sakshat, Parabhrahma, Tasmai Shri Guru Namaha.